వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలి. ప్రభాస్ హీరోగా హను రావుపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా అఫీషియల్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. నిజానికి హిందీలో దర్శకుడు సిద్ధార్థ్ రాయ్ తో బాలీవుడ్ ఎంట్రీ చేయాలని తొలుత ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఈలోగా సీతారామం బ్లాక్ బస్టర్ కావడం, హను చెప్పిన కథ హీరో నిర్మాత ఇద్దరికీ నచ్చడంతో ఫైనల్ గా తెరకెక్కబోతుంది. ఫిక్షన్ కలిపిన పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని, ఎవరూ ఊహించని అంశాలు సర్ప్రైజ్ చేస్తాయని హను రాఘవపూడి చెబుతున్నారు. కానీ అంతకన్నా డీటెయిల్స్ లేవు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ చాలా షాకింగ్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తాడని సమాచారం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో నిజాం సర్కార్ తరపున రజాకార్లు సృష్టించిన దామనాకాండను ఇందులో నేపథ్యంగా తీసుకున్నారట. కాకపోతే మరి వైలెంట్ గా కాకుండా వాస్తవిక కోణంలో చూపిస్తేనే వాళ్లను ఎదిరించే తిరుగుబాటు వీరుడిగా ప్రభాస్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్లు లీక్ న్యూస్ అయితే మనకు తెలియజేస్తుంది. ఇటీవల రజాకార్ బ్యాక్ డ్రాప్ లో అదే టైటిల్ తో సినిమా వస్తే కొన్ని వివాదాలు రేగాయి. కానీ బలమైన కాస్టింగ్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కి అంతగా రీచ్ కాలేకపోయింది. గతంలో నాగార్జునతో విజేంద్ర ప్రసాద్ దర్శకుడిగా ఈ సబ్జెక్ట్ ని టచ్ చేశారు. కానీ అందులో ఎమోషనల్ థ్రెడ్ ఎక్కువగా ఉండడంతో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడంటే దీని రీచ్ పాన్ ఇండియాని మించి ఉంటుంది. సున్నితంగా కథలను రాసుకునే హను రాఘవపూడి డార్లింగ్ ని ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం దర్శకత్వంలో 3 పాటలు రికార్డింగ్ పూర్తయ్యాయి. కల్కి 2898 ఏడి, ది రాజాసాబ్, సలార్ పార్ట్ 2, సర్వాంగ పర్వం, స్పిరిట్ ఇలా వరుస సినిమాలతో బిజీ ఉన్న ప్రభాస్ మరి హను రావుపూడికి ఏ నెంబర్ ఇస్తాడో చూడాలి.